హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. నేనైతే ఈరోజు థర్స్డే బ్లాగ్కి కంటిన్యూషన్ బ్లాగ్ అయితే పెడుతున్నానండి. థర్స్డే నైట్ వచ్చేసి కరెంటు పోయింది. ఇంకా కరెంటు పోయినప్పుడు నాకైతే ఫ్లాష్ లైట్ వేసి చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను. అదే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. కలువ పూలు అవి తీసుకొచ్చారు మా ఆయన. ఇంకా అవి నేను మార్నింగ్ బ్లాగ్లో అయితే చూపించలేదని చెప్పి ఇప్పుడు బ్లాగ్లో అయితే చూపిస్తూ ఉన్నాను. మొన్న వీడియోలో నేను నా హెల్త్ బాగోలేదు, ఇట్లాగ అయ్యింది అని చెప్పేసి చెప్పాను కదా. చాలామంది ఎలా ఉంది ఏంటి అనేది అదేంటి కనుక్కున్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా, నన్ను కన్సర్న్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మార్నింగ్ కూడా అసలు నిద్ర అనేది లేదనమాట. 12కి స్టార్ట్ అయింది నా బాధ. ఇంకా 4:30 వరకు కూడా నిద్ర అనేది పడుకోలేదనమాట. పన్ను నొప్పి అని, మోషన్స్ అని ఏదో ఒకటి, అది గ్యాస్ వల్ల ఏమో నాకు తెలియదు కానీ అదంతా అట్లాగైతే అయ్యింది. ఇంకా థర్స్డే ఇంకా ఒక్క పని అంటే ఒక్క పని కూడా ముట్టుకోలేదు. అన్నీ అట్లాగే ఉన్నాయన్నమాట. అంట్లు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి పూజ చేసుకున్నాం కదా, బ్రేక్ఫాస్ట్ చేసినవి లంచ్ మా ఆయన వరకు ప్రిపేర్ చేశాను. కొంచెం నేను కూడా తిన్నానులేండి పెరుగన్నం అది. ఇంకా లంచ్ ఈ డిన్నర్వి మొత్తం అలాగే ఉన్నాయి. అంతేకాకుండా మళ్ళీ ఫ్రైడే లంచ్ కూడా అట్లాగే ఉన్నాయి. ఇంకా నేను తినకపోయినా మా ఆయనకైతే ఏదో ఒకటి వండి పెట్టాలి కాబట్టి నేనైతే మా ఆయనకి బంగాళదుంప టమాటా, ఒక్కొక్క బంగాళదుంప ఒక టమాటా వేసి కర్రీ అయితే చేసేసాను. ఇంకా అది తినేసిన తర్వాత ఇంకా నేనైతే మా ఆయనకి అలా వండి అలా గిన్నెలు పెట్టేశాను. నేనైతే పడుకొని పోయాను. ఇంకా మా ఆయనే తినేసి ఇంకా అంట్లు అవన్నీ కూడా అక్కడే పెట్టారు. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా నేను ఈవినింగ్ ఎట్లా కొట్ట ఓపిక తెచ్చుకొని, సరే మార్నింగ్ అంతా బాగానే ఉంటుంది, ఈవినింగ్ వచ్చేబట్టి నీరసం వస్తుంది అనమాట. ఇంకా మార్నింగ్ కొంచెం నీరసం తగ్గింది. రాత్రి ట్యాబ్లెట్స్ అవి వేసుకున్నాను అనమాట. వేరే ట్యాబ్లెట్స్ వేరే మెడికల్ షాప్లో వెళ్ళి తెచ్చుకుంటే వేరే ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే కొంచెం నైట్ వామిటింగ్ అయితే అవి తగ్గినాయి. గ్యాస్ ట్యాబ్లెట్ అవి కూడా ఇచ్చారు, అవి తగ్గినాయి. ఈ రోజైతే హాస్పిటల్కి వెళ్ళాలి. 12:30కి అలా వస్తారనమాట నేను చూపించుకునే డాక్టరు. ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళి ఏమన్నారు ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటానమాట రేపటి వ్లాగ్లో. ఆ రేపటి వ్లాగ్ కూడా నేను పోస్ట్ చేస్తానా లేదా అనేది నాకు అంత క్లారిటీగా తెలియదండి. ఎందుకంటే ఈవినింగ్ నా పరిస్థితిని బట్టి నేను వ్లాగ్ షూట్ చేసి ఎడిట్ చేసి ఓపిక ఉండి నిద్ర మంచిగా ఉంటే కనుక ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వగలను, లేకపోతే నేను ఇవ్వలేనమాట. అందుకని చెప్పేసి ఈరోజే చెప్తున్నాను. రేపు వ్లాగ్ ఉంటుందో లేదో నాకే తెలియదు. ఇంకా అట్లాగైతే మీతో చెప్పుకుంటా ఇంకా అంట్లన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటా ఉన్నానమాట. ఇంకా ఫ్రైడే కూడా 4:35 వరకు నిద్రపోతానే ఉన్నానండి. అసలు మా ఆయన కూడా నిజంగా మా ఆయనకి దండం పెట్టేయచ్చు, అసలు డిస్టర్బ్ అనేది చేయలేదు. పొడుకో ఒంట్లో బాగాలేదు కదా అని చెప్పేసి అంటానే ఉన్నారు. ఇంకా మా ఆయన అయితే అర్ధరాత్రి అనక ఏ టైం అన్నా నాకు బాగోపోతే మొన్న కానీ నిన్న కానీ మెడికల్ షాప్కి తీసుకెళ్ళి ట్యాబ్లెట్స్ ఇప్పించడం, టాబ్లెట్స్ వేయడం అసలు మామూలుగా చేయలేదన్నమాట మా ఆయన. ఇంకా మా ఆయన అయితే అట్లా సఫర్ అవుతానే ఉన్నారు పాపం. అసలే ఆలోచనల వల్ల ఇబ్బంది అంటే మళ్ళీ నా వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. దాని తర్వాత ఇంకా టాపిక్ అక్కడితో వదిలేస్తే ఇంకా నైట్కి అయితే చపాతీ అది చేద్దామని చెప్పేసి అనుకున్నానమాట. అందు గురించి ఇంకా ఓపిక తెచ్చుకొని ముందు పనులన్నీ ఫినిష్ చేసుకుందామని చెప్పేసి ఇంకా డస్టింగ్ అది వరకు చేసి ఇంకా 1 అవర్ అట్లా అయిన తర్వాత ఇల్లు అనేది ఊడ్చుకొచ్చేసుకున్నాను. తర్వాత ఇడిచిన బట్టలు అవి కూడా ఉంటే బయట వేసేసాను. దాని తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి చపాతీ పిండి అది కూడా కలిపేసుకున్నాను. ఇట్లా కొంచెం గట్టిగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన ఒక 1 అవర్ అట్లా పక్కకు పెట్టేస్తే చాలా మెత్తగా వస్తాయండి చపాతీలు. తర్వాత రోజు తిన్నా కానీ చాలా బాగుంటాయి. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే చపాతీలు అనేవి చేస్తున్నాను. గ్యాస్ వల్ల కొంతమందికి రైస్ కూడా అరగదండి. అందు గురించి నేను చపాతీ తింటే ఏమన్నా రిలీఫ్ వచ్చేద్దామని చెప్పి చపాతీ అనేది చేస్తున్నాను అనమాట. చపాతీ చేసుకొని కూడా చాలా రోజులు అవుతుందని చపాతీ అయితే చేసుకున్నాను. చేసుకున్నానే కానీ నేను 1.5 అలాగే తిన్నానమాట. ఇంకా అది కూడా నాకు బాగా ఇబ్బందిగా తిన్నాను. కాబట్టి ఇంకా అట్లాగైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి నేను చపాతీ అనేవి చేస్తూ ఉన్నాను. మా ఆయనకు కూడా ఆకలేస్తూ ఉంది. ఫస్ట్
అయితే ఇంకా చపాతీ పిండి కలిపేసుకున్నాను కదా, దాని తర్వాత చపాతీలు అనేవి వేయడం స్టార్ట్ చేశాను. ఇంకా దానివల్లేనండి నేనైతే ఇంకా ఫ్రైడే నేనేమి వ్లాగ్ అయితే అప్లోడ్ చేయలేదు. ఇంకా ఈరోజు కూడా ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే మన వ్యూవర్షిప్ కౌంట్ అనేది తగ్గిపోతుంది అనమాట. మనం డైలీ రెగ్యులర్గా అయితే వీడియోస్ పోస్ట్ చేయకపోతే అందు గురించి చిన్న వీడియో క్లిప్స్ లాగా తీసి చిన్న పనులు మాత్రమే తీసి నేను ఎక్కువసేపు చేసుకునే పనులు మాత్రమే వీడియో తీసి నేనైతే మీకు అదేంటి ఇన్ఫర్మేషన్ లాగా చెప్దాము అనేసి అయితే ఈ వ్లాగ్ అయితే షూట్ చేసి నీకు వాయిస్ ఓవర్లో నేను మీకైతే చెప్తున్నానండి. ఇంకా రేపు బ్లాగ్ వచ్చిందో లేదో తెలియదు కాబట్టి ఈరోజే నేను మీకు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మనం రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయకపోయినా మన ఛానల్ అనలిటిక్స్ అనేవి పడిపోతాయండి. వ్యూవర్స్ కౌంట్ అనేది తగ్గిపోతుంది, రికమెండేషన్లోకి వెళ్ళడం ఆగిపోతుంది అనమాట. అందు గురించి అయితే నేను ఈరోజు బ్లాగ్ అయితే కంపల్సరీగా అప్లోడ్ చేద్దామని చెప్పి కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే చేస్తున్నాను. ఇంకా ఫ్రైడే వచ్చేసి ఇంకా నైట్ డిన్నర్గా చపాతీ అయితే చేస్తాను. ఇంకా సాటర్డే వచ్చేసి అంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది సాటర్డే కాబట్టి సాటర్డే వచ్చేసి నేను 10కి లేచానండి నిద్ర. మీరు నమ్ముతారో లేదో 10కి లేచి మా ఆయనకి ఇడ్లీ వేసి ఆయన తిన్న తర్వాత ఇప్పుడు నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇవన్నీ అయ్యేసరికి 11:30 అలా అయిపోయిందనమాట. ఇంకా పాపం మా ఆయన అప్పుడు దాకా నేను నిద్ర లేచేదా అట్లాగే కూర్చొని చూస్తూ ఉన్నారు, నేను ఎప్పుడు లెగుస్తానా, నేను ఎప్పుడు టిఫిన్ పెడతానా అని చెప్పేసి. మీ ఇంట్లో కూడా ఎంతేనా? బయటికి వెళ్ళి తినేసి రావచ్చండి, కానీ ఈ వానల వల్ల ఎక్కడ ఎలా మంచిగా ఉంటుందో లేదో తెలియట్లేదు కదా, దాని గురించి మేమైతే బయట తీసుకొచ్చుకోలేదు. మళ్ళీ దీనిలో కూడా నేను ఏమన్నా తప్పు మాట్లాడితే కనుక సారీ, ఓకేనా, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా. బాయ్.